జయ హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనము ఆది శంకరాచార్య వారు అందించినటువంటి ఒక సందేశాన్ని తెలుసుకుందాము. ఆయన ఒక శ్లోకం ద్వారా చెప్పారు. అదేమిటంటే, ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమాం ప్రభతే క్రమసోయాంతి తత్రత పరివేదన. ఇది ఈ శ్లోకం అండి. దీని యొక్క అర్థం ఏమిటంటే, చీకటిలో రకరకాల పక్షులు వచ్చి ఒక చెట్టు మీద ఆశ్రయం పొంది విశ్రమిస్తాయి. అలాగే ఉదయం అవగానే ఆ పక్షులన్నీ వేరే వేరే స్థలాలకు వెళ్ళి పోతాయి. వాటి ఆహార సంపాదన కోసం వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతాయి అని మనకి ఆది శంకరాచార్యుల వారు ఇస్తున్నటువంటి సందేశం. అలాగే మానవులైన మనము కూడా, అంటే పరలోకంలో ఉన్న ఆత్మలము మనము మానవులుగా శరీరాన్ని తీసుకొని కుటుంబం, స్నేహితులు, బంధువులు అని రకరకాల బంధాలు ఏర్పరచుకొని ఈ భూమి మీదకి వస్తాం. అలాగే మన పనులు అయిపోగానే, మనం సమయం ఆసన్నం అవగానే మనం ఇక్కడి నుండి భూమి మీద నుండి నిష్క్రమిస్తాము. దీనికోసం మనము బాధపడవలసిన అవసరమైతే లేదు అని మనము తెలుసుకోవాలి. ఎలా అయితే పక్షులు రాత్రిపూట ఒక చెట్టు మీద అన్ని రకాల పక్షులు వచ్చి చేరి ఉదయాన్నే ఆహారం కోసం ఎలా అయితే వేరే స్థలాలకు వెళ్ళిపోతున్నాయే, ఈ మానవుడు కూడా అదేవిధంగా ఎన్నో లోకాలలో ఉన్న ఆత్మలము అన్నీ కూడా ఈ భూమి మీద జన్మ తీసుకొని ఒక కుటుంబంగా, స్నేహితులుగా, బంధువులుగా మనకి తారసపడుతూ వారితో మనము జీవనం సాగిస్తూ మన పనులు అవగానే కూడా మనం ఈ శరీరాన్ని వదిలి, ఈ భూమిని వదిలి కూడా మనము నిష్క్రమిస్తూ ఉంటాం. అందువల్ల మనం ఇందులో బాధపడవలసిన పని లేదు అని చెప్తున్నారు. రమణ మహర్షి గారు ఊరికే పిచ్చి ఆయన కాదండి. ఆయన కూడా ఎంతో సాధన చేసి మౌనాన్ని సాధించి నువ్వు తెలుసుకో అని చెబుతూ ఆయన తెలుసుకుంటూ కూడా దుఃఖాన్ని నుండి బయటపడ్డారు. అందరికీ కూడా దుఃఖాన్ని నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపించారు. ఇలా మహనీయులు అందరూ కూడా శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆత్మకే ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు. ఆత్మ గురించి చెప్తూ ఉంటారు. ఎక్కడ శ్రీకృష్ణుడు కూడా నేను అని భగవద్గీతలో శ్లోకాల్లో చెప్పినప్పటికీ ఆ నేను అంటే ఆత్మ అని ఆత్మను గురించే ఆయన చెప్పడం పూర్తిగా మనకి జరిగింది. అందుకే మనం కూడా ఈ శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తూ మనము జీవనం సాగించాలి. అలాగే మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఏదైనా ఇప్పుడు మాకు ధ్యానం క్లాసులు జరుగుతూ ఉంటాయి. శృంగేరి అని వెళ్ళాము, తిరుపతి అని వెళ్ళాము. అలాగే ఇతరులు కూడా వేరే ప్రదేశాలకు చూడడానికి కానీ పనుల మీద కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ కొన్నాళ్ళు ఉండవలసి వస్తుంది. ఒక హోటల్లో కావచ్చు, ఇంకా ఎక్కడైనా మా లాంటి వాళ్ళకి ధ్యానం ఉన్న ఒక ఆశ్రమం, ఒక హాల్ లాంటివి ఇస్తుంటారు. అక్కడ ఎంతోమంది రకరకాల జనాలు మనకి పరిచయం అవుతూ ఉంటారు. ఎంతో క్లోజ్గా ఉంటాం, రూమ్మేట్స్ అయిపోతాము, ఒకరి నెంబర్లో ఒకరు ఇచ్చుకుంటాము. ఎంతో ఉన్న 10 రోజులే కావచ్చు. ఇప్పుడు కడతాలు వెళ్ళినప్పుడు కూడా అంతే, మనకి ఎంతోమంది స్నేహితులు ఏర్పడతారు, ఎంతోమంది పరిచయస్తులు మనకి పరిచయం అవుతూ ఉంటారు. అలా ఉన్న 10 రోజులు, వారం రోజులు మనం వారితో ఎంతో స్నేహంగా ఉంటాం. వారితో కలిసి పడుకుంటాం, వారితో కలిసి తరగతులకు వెళ్తూ ఉంటాం, వారితో కలిసి భోజనాలకు వెళ్తూ ఉంటాం, ఇతర ప్రదేశాలు చూస్తూ ఉంటాం. పని అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళము విడిపోతాము. అంతేగాని నువ్వు నా ఫ్రెండ్ అని, బాగా పరిచయం అయిపోయిందని నెంబర్లు తీసుకున్న వాళ్ళతో కలిసి మనం జీవితంతో ఉండలేము. వారి ఇంటికి మనం వెళ్ళేది లేదు, మన ఇంటికి వాళ్ళు వచ్చేది లేదు. కాబట్టి ఎలా అయితే మళ్ళీ అది అయిపోయిన తర్వాత మన పనులు మనం అయిపోయాక ఎలా అయితే విడిపోతామో, అలా విడిపోయినప్పుడు మనం ఏమన్నా బాధపడుతున్నామా అంటే మనం బాధపడటం లేదు. అదేవిధంగా మనం కూడా ఈ శరీరాన్ని వదిలేసి మన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళిపోతున్నా సరే మనము బాధపడకూడదు. అంతేగాని నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా తల్లి, నా భార్య అని అతి వ్యామోహాన్ని
పెంచుకోగలరు. వారి వారి పనులు అయిపోగానే వారు నిష్క్రమిస్తూ ఉంటారు. కాబట్టి గతించిన వారి గురించి, గతించబోయే వారి గురించి ఎవరైతే చింతించారో వారే జ్ఞానులు, పండితులు అని శ్రీకృష్ణుల వారు కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దుఃఖించవలసిన అవసరమైతే లేదు. వారు ఇంకా ఉన్నతమైన శరీరాన్ని తీసుకొని మళ్ళీ భూమి మీదకు వస్తారు. ఆత్మకు చావు లేదు కదండి, ఈ శరీరానికి మాత్రమే ఆ నశింపు అన్నది ఉంది. అంతేగాని మనము చచ్చినా చావము. కాబట్టి మనము బాధపడవలసిన అవసరం లేదు. ఇదండి ఆది శంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి సందేశం. ఈ జ్ఞానాన్ని మాకు తటవర్తి వీరరాఘవరావు గారు అందించారు. కాబట్టి నేను తెలుసుకోగలిగాను. ఈ తెలిసిన నా యొక్క చిన్న జ్ఞానాన్ని, సందేశాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. అందరికీ మీ అందరూ ఈ సందేశాన్ని విని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.